హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ ఆచార్య. సో ఈ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. ఎస్ఎస్సి కానీ మెయిన్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ కానీ ఆర్ఆర్బీలో కానీ క్వశ్చన్ ఇస్తాడు. స్ట్రక్చర్ ఆఫ్ జీన్, జన్యువు యొక్క నిర్మాణము అంటే జన్యువు యొక్క నిర్మాణంలో ఏముంటాయి? ఒకటి సిస్ట్రాను, రేఖాను, మ్యూటాను, పైవన్నీ ఇచ్చారు. సో జన్యువు యొక్క నిర్మాణంలో ఈ మూడు కూడా ఉంటాయి. అయితే సిస్ట్రాన్ అనేది జీన్లో మనకి ప్రోటీన్ సింథసిస్ అంటే ప్రోటీన్ని ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. అంటే ప్రోటీన్ సింథసిస్ పార్ట్ జీన్లో ఏదైనా అడిగితే సిస్ట్రాన్. రెండోది రేఖాన్ దీన్నే రీకాంబినేషన్ అంటే పునఃసంయోజనము. అంటే ఏదైనా కొత్త మార్పులు చేర్పులు చేయాలంటే రేఖాన్లో జరుగుతూ ఉంటాయి. రీకాంబినేషన్ డిఎన్ఏ అంటారనమాట. అలాగే మ్యూటేషన్స్ ఉత్పరివర్తనం అంటే సడన్ చేంజెస్. ఈ సడన్ చేంజెస్ చేయాలంటే మ్యూటాన్లో జరుగుతుంది. అంటే డిఎన్ఏ మనకి జీన్లో ఈ మూడు పార్ట్లు కూడా ఉంటాయి. ఇంతకీ జీన్ ఎక్కడ ఉంటుందంటే మనకి క్రోమోజోమ్స్ పైన, ఒక క్రోమోజోమ్స్ పైన ఆన్ అండ్ యావరేజ్గా 40,000 అబౌవ్ జీన్స్ అనేవి ఉంటాయి. ఒక జీన్ అనేది మన లైఫ్లో ఒక క్యారెక్టర్ని డిసైడ్ చేస్తూ ఉంటుంది. ఆ జీన్లో వచ్చే చేంజెస్ వల్ల మనకు రిమైనింగ్ డిఎన్ఏలో కానీ మన బాడీలో కానీ చేంజెస్ రావడం జరుగుతుంది. ఈ మూడు పార్ట్లు కూడా మనకి ఎందులో ఉంటాయంటే జీన్లో ఉంటాయి. సో సిస్ట్రాను, రేఖాను, మ్యూటాను. సిస్ట్రాన్ అంటే ఇది ప్రోటీన్ సింథసిస్ పార్టు, రేఖాన్ అంటే రీకాంబినేషన్ పార్టు, మ్యూటాన్ అంటే మ్యూటేషన్ పార్టు. సో ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే ఇందులో ఏ బిట్ అయినా అడగవచ్చు. ప్రతి బిట్టు ఒక బిట్టే. సో ఓవరాల్గా జీన్లో ఏముంటాయి అంటే ఆల్ ఆఫ్ ది అబవ్, ఇవన్నీ కూడా ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.